నేను డాక్టర్ ప్రశాంతి, చీఫ్ డెంటల్ సర్జన్ అండ్ ఐ డూ ఆర్థోడాంటిక్స్, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, సీతారాంపురం, ఏలూరు రోడ్, విజయవాడ. ఎన్నో వీడియోస్లో మనం చెప్పాం, పళ్ళల్లో చిగురులు జారిపోతున్నాయి లేదా పళ్ళు అరిగిపోతున్నాయి, చిగురు పన్ను కలిసే చోట పన్ను అరిగిపోతుంది. చాలా వాటిల్లో మనం చెప్పిన కారణం వన్ ఆఫ్ ద రీజన్ రాంగ్ బ్రషింగ్ మెథడ్. సో బ్రషింగ్ కరెక్ట్ మెథడ్ ఏంటి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది రాంగ్ బ్రషింగ్ మెథడ్ అంటే బ్రష్ని ఇట్లా తీసుకొని ఇట్లా హారిజాంటల్ స్క్రబ్బింగ్ అనేది చేస్తూ ఉంటారు. అంటే ముందలకి వెనక్కి ఇట్లా రుద్దుతూ ఉంటారు, లేదా ముందల పళ్ళ మీద మాత్రమే ఇట్లా ముందలకి వెనక్కి రుద్దుతూ ఉంటారు. కొందరు ఓన్లీ రైట్ సైడ్ చేస్తే, కొందరు ఓన్లీ ఫ్రంట్ సైడ్ చేస్తారు, లేదా కొందరు ఓన్లీ ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ మాత్రమే చేస్తారు. బ్రషింగ్ చేసేటప్పుడు చాలామంది కాన్సన్ట్రేటెడ్గా చేయరు అనమాట. కాన్సన్ట్రేషన్ పెట్టకుండా లేదా కరెక్ట్గా అబ్జర్వ్ చేయకుండా చేయడం వల్ల ఏంటంటే ఓన్లీ కొంచెం పార్ట్ ఆఫ్ ద టీత్ మాత్రమే బ్రషింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో కరెక్ట్ బ్రషింగ్ మెథడ్ ఏంటి? మనం అల్ట్రా సాఫ్ట్ ఇట్లాంటి టూత్ బ్రషెస్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఈ టీత్ని తీసుకున్నప్పుడు మన పళ్ళ మీద ఈ బ్రష్ని 45 degrees యాంగులేషన్లో మన చిగురుల మీద పెట్టి ఇట్లా కొంచెం జస్ట్ ఒక 3 times ఇట్లా అని ఈ విధంగా కిందకి చిగురు మీద నుంచి పన్ను మీదకి మనం ఈ విధంగా బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన ప్రతిసారి ఈ బ్రిజిల్స్ అనేవి ఓన్లీ 2 to 3 teethను మాత్రమే కవరప్ చేస్తాయి. సో ప్రతి చోట మనం ఈ విధంగా 45 degrees యాంగులేషన్లో పెట్టి ఈ విధంగా ఇలా బ్రషింగ్ చేసుకోవాలి. అట్లా మనం పైన పళ్ళు స్టార్ట్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఇట్లా స్టార్ట్ చేసి ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఒక 3 to 4 times కనుక మనం ఇట్లా చేసినట్లయితే మన పళ్ళ మధ్యలో ఉండే ఫుడ్ ఇరుక్కోవడం కానివ్వండి, ప్లాక్, బ్యాక్టీరియా ఇవంతా కూడా మనకి ఈ విధంగా నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి. పైన పళ్ళు చేసాం. నెక్స్ట్ కింద టీత్ వచ్చేటప్పటికి మనకి గమ్స్ అనేవి కింద పక్కన, అట్లానే టూత్ అనేది పైన పక్కన ఉంటాయి. సో ఈ బ్రష్ అనేది 45 degrees యాంగులేషన్లో చిగురు మీద నుంచి పన్ను మీదకి ఈ విధంగా చేయాలి. ఇలా లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ కానీ మనం చేయాలి. ఇప్పుడు టీత్ని మొత్తం చేసేసాం, కానీ మనం అన్నం ఏదైనా సరే ఫుడ్ తిన్నప్పుడు అన్నం తిన్నా ఏం తిన్నా మనం నవిలేది అంతా కూడా ఈ దంతాల మీదనే. ఇక్కడంతా కూడా దీన్ని అక్లూజల్ టేబుల్ అంటాం. ఇక్కడంతా కూడా మనం ఈ విధంగా బ్రషింగ్ చేసుకోవాలి. చేయనట్లయితే మనము ఇక్కడ ఎక్కువగా పుచ్చులు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం చాలా మందిలో. సో ఈ విధంగా మనము బ్రష్ చేసుకోవాలి. కింద పళ్ళ మీద ఉండే అక్లూజల్ టేబుల్, అట్లానే పైన దంతాల పైన ఉండే చోట కూడా మనం ఈ విధంగా మనం బ్రష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ పైన పళ్ళు, కింద పళ్ళు, ఈ అక్లూజల్ టేబుల్ మీద లోపల పక్కన ఈ విధంగా మనం బ్రష్ చేసుకోవాలి. మనం చాలామందిని చూసినట్లయితే కింద పళ్ళు లోపల పక్కన కానివ్వండి, ఈ పైన పక్కన కానివ్వండి ఎక్కువగా పళ్ళల్లో పాచి పడుతూ ఉంటుంది. దాన్నే కొందరు గార పట్టిందంటారు, మా భాషలో క్యాలిక్యులస్ అని చెప్తూ ఉంటాము. సో ఇక్కడంతా కూడా మనం ఈ విధంగా మనం బ్రష్ చేసుకోవాలి. మనం ఎందుకు ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం? ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గమ్స్ అనేవి కూడా మనకి మసాజ్ అవుతాయి. మసాజ్ అవ్వడం వల్ల ఈ గమ్స్ మీద ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి ఈ చిగురులు అనేవి బాగా గట్టిపడతాయి అన్నమాట. గట్టిపడి టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు డూ బ్రషింగ్. ఈ పద్ధతిలో బ్రషింగ్ చేసుకొని మీ పళ్ళని స్ట్రాంగ్గా ఉంచుకోండి. థ్యాంక్ యూ.